హలో గాయ్స్, సైకాలజీలో కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతాన్ని రివిజన్ చేసేద్దామా? ఇది చాలా చిన్ని టాపిక్. ఆల్రెడీ ఎవరైతే చదివారో వాళ్ళకి ఇది రివిజన్లో యూజ్ అవుతుంది. ఎవరైతే ఇప్పటివరకు చదవలేదో వాళ్ళు ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పాయింట్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? సిద్ధాంతం పేరు కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. దీనిని స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతం అని అంటారు. ఇది కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందినటువంటి వాడు అని అంటే అమెరికాకు చెందినటువంటి వాడు. ఇక్కడ కార్ అని గుర్తుపెట్టుకోండి. కార్లో అమెరికా నుంచి ఎవరితో కలిసి వచ్చాడు? అబ్రహాం మాస్లోతో కలిసి వచ్చాడు. ఇక్కడ అబ్రహాం మాస్లో ఎందుకు వచ్చాడు అని అంటే ఈ సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్స్ అబ్రహాం మాస్లోతో కలిపి మనకు అందించడం అయితే జరిగిందనమాట. కలిసి తెలిపాడనమాట. సో ఇతను ఒక మానవతావాది. ఇక్కడ మనకు మానవతావాదులు ముగ్గురు ఉన్నారు: కార్ల్ రోజర్స్, అబ్రహాం మాస్లో అండ్ రాల్ఫ్ లిండర్. అయితే ఇక్కడ కార్లో చాలా మహా స్లోగా వస్తున్నారు. ఎందుకు అని అంటే రోడ్డు పైన ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. కార్లో స్లోగా వస్తున్నారు. రోడ్డు పైన ఏమున్నాయి? ఎందుకు స్లోగా వస్తున్నారు అంటే రాళ్ళు ఉన్నాయి. అట్లా జస్ట్ ఫన్గా అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గ్రంథాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? కార్లో రావడానికి వే ఉండాలి కదా, మార్గం ఉండాలి. అండ్ బికమింగ్ అనేది పక్కన పెడితే కమింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. కమింగ్, వస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారు. అండ్ ఎవరిని తీసుకొని వస్తున్నారు? క్లయింట్ని తీసుకొని వస్తున్నారు. చాలా ఫ్రీడమ్గా వస్తున్నారు అమెరికా నుంచి. మంచి కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఆరామ్సే చాలా ఫ్రీడమ్గా వస్తున్నారు. ఈ ఫిఫ్త్ వన్ని పక్కన పెట్టండి. అదే నెక్స్ట్ చూద్దాం. ఈ 4 అయితే ఇలా గుర్తుపెట్టుకోండి: వే, కమింగ్ అండ్ క్లయింట్. చాలా ఫ్రీడమ్గా వస్తున్నారు. అయిపోయిందా? నెక్స్ట్ వన్, ఇతనికి 1956లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారు ఈ అవార్డును అయితే అవార్డుతో ఇతన్ని సత్కరించినారు. అవార్డ్ ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ వన్, ఈ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్సే ప్రతిపాదించాడు. మరి దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, కార్ నడపడానికి మనకేం కావాలి? మంచి పర్ఫెక్ట్గా నడపాలంటే, కార్ నడపాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి. సో అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఉపగమనాలని తను ప్రతిపాదించాడు: మానవతా ఉపగమము, దృగ్విషయ ఉపగమం. అండ్ ఇతను వ్యక్తికి అవసరాలు అనేవి ఉంటాయి. ఆ అవసరాలు 2 రకాలుగా ఉంటాయి అని చెప్పాడు. అవి ఏంటి అని అంటే, ఒకటి హెల్త్, ఆరోగ్యం, అండ్ పరిపూర్ణత. ఓకే, పరిపూర్ణత, హెల్త్ అండ్ పరిపూర్ణత. అండ్ ఇతను దేని గురించి చెప్పినాడు అని అంటే ఆత్మ గురించి చెప్పాడు. దేని గురించి? ఆత్మ గురించి. ఇక్కడ కార్ల్ రోజర్స్ రోజ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆత్మకిచ్చాడు. అప్పుడు అందరూ ఇతను పిచ్చోడా, రోజు ఆత్మకి ఇస్తున్నాడు అని చెప్పేసి అతనికి ఏమి ఇమ్మన్నారు? కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ అనేసి ఇమ్మన్నారు. ఓకే, ఈ 5th వన్ కూడా ఓవర్. అయితే ఇతను 2 రకాల ఆత్మల గురించి చెప్పాడు. ఒకటి వాస్తవిక ఆత్మ, 2 ఆదర్శ ఆత్మ. అయితే వాస్తవిక ఆత్మ అంటే ప్రస్తుతం మనం ఎట్లా ఉన్నాం అంటే, నేను పొద్దున్న 7కి లేస్తాను, టైంకి తినను, ఎక్కువ ఫోన్తో ఉంటాను, నైట్ 12-1కి వరకు పడుకోను, అలా అని చదవను. ఇది వాస్తవం. అండ్ ఆదర్శ ఆత్మ అంటే, అరే 5కి లేవాలిరా, యోగా చేయాలిరా, హాట్ వాటర్ తాగాలిరా, మంచి చదువుకోవాలిరా అని చెప్పేది ఏంటి? ఆదర్శ ఆత్మ. అయితే మనిషి యొక్క పయనం ఎప్పుడు కూడా వాస్తవ ఆత్మ నుంచి ఆదర్శ ఆత్మ వైపుకు ప్రయాణిస్తుంది. అయితే ఏంటి, ఇట్లా ఉండాలిరా అని ఎవరైనా చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చిరాకు వస్తుంది. సో ఇతను కూడా ఏం చెప్పాడు అని అంటే, ఆదర్శ ఆత్మ అనేది వ్యక్తిలో ఆందోళనలను, చిరాకులను కలుగజేస్తుంది అని చెప్పినాడు. ఓకే, అయితే ఈ వాస్తవిక ఆత్మ నుంచి ఆదర్శాత్మ వైపుకు వ్యక్తి ప్రయాణిస్తాడు కదా. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య దూరం అనేది తగ్గుతుందో అప్పుడు ఏమవుతుంది? మన అడుగులు ఎటువైపు సాగుతాయి? లక్ష్యం వైపు
సాగితే లక్ష్యానికి దగ్గరగా వెళ్తాం మనం. అయితే అండ్ నెక్స్ట్ వన్, ఆదర్శ ఆత్మకు వాస్తవ ఆత్మకు మధ్య దూరం తగ్గిందా పెరిగిందా అని తెలుసుకోవడానికి ఒక మాపనిని యూజ్ చేస్తాం, అదే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ వన్, అబ్రహం మాస్లో ఉన్నాడు కదా, అబ్రహం మాస్లో కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అదే ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ వచ్చేసి ఆత్మ వికాస సిద్ధాంతం, ఇతను ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతం. అయితే కార్ల్ రోజర్స్ ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి ఒక మాట అన్నాడు, వ్యక్తి ప్రేరణకు మూల కారణం ఆత్మ సాక్షాత్కారం. వ్యక్తి మోటివేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అని చెప్పేసి అన్నాడు. అబ్రహం మాస్లో ఇంకొక దానిని కూడా ప్రతిపాదించాడు, అవసరాల క్రమానుగత శ్రేణి. సో ఈ టాపిక్ అనేది ఓవర్.